హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలు, రకరకాల పేపర్‌లు రకరకాల వార్తలు రాసినయి. దాంట్లో వార్తల ఎనక వాళ్ళ ఎజెండా ఏంటనేది మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. దాదాపు అన్ని పేపర్‌లు నిన్న కేసీఆర్ తెలంగాణ భవన్‌కొచ్చి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవాలకు సంబంధించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. ఆ మాట్లాడే మాటలు అది బ్యానర్ ఐటమ్ ఉంది. దానికి కౌంటర్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈ 2 ప్రధాన అంశాలుగా ఈరోజు అన్ని పేపర్‌లలో వచ్చినాయి. దాంతో పాటుగా ఇక చిన్న చితక వార్తలున్నాయి. కానీ ఈ రెండిటికి ప్రధానంగా ప్రయారిటీ ఇచ్చినయి అన్ని పేపర్‌లు. కానీ ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య పైన ఒక్క పేపర్ వార్త రాలే. ఎక్కడో లోపట 1, 2 కొన్ని కొన్ని పేపర్‌లో 1, 2 వార్తలు చిన్న చిన్నయి లోపట రాశారు. మక్క రైతులకు సంబంధించి కొన్ని లక్షల మంది రైతులు వారాల తరబడి వెయిట్ చేస్తున్నారు కళ్ళాలలో మక్కలు పోసుకొని. కాటాలైతే లారీలు లేవు, లారీలుంటే హమాలీలు లేరు. రకరకాల ఇబ్బందులతోని ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఒక పేపరు రాయదు, గవర్నమెంట్‌లో ఉన్నోళ్ళు పట్టించుకోరు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మాట్లాడరు. ఇదే కాదు, సాదా బైనామాకు సంబంధించి 9,50,000 దరఖాస్తులుంటే లాస్ట్ మంతు గైడ్‌లైన్స్ వచ్చినాయని చెప్పారు. అంతకుముందు అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మెంబర్స్ అడిగితే అప్పుడు జీవో నంబర్ 76, 77 ఇచ్చినాం మేము సాదా బైనామాలు క్లియర్ చేయడానికి అని చెప్పారు. అది ఎడిపోయిందో తెలవదు. గైడ్‌లైన్స్ వచ్చినియి. గైడ్‌లైన్స్‌లో ఏమొచ్చిందంటే ప్రధానంగా అమ్మిన వారి నుంచి డిక్లరేషన్ అవసరం లేదు అని చెప్పే ప్రధాన అంశం తప్ప మిగతాయి మళ్ళీ అట్లే ఉన్నాయి. ఒక అమ్మిన వారి నుంచి డిక్లరేషన్ అనేది హైలైట్ అయింది కానీ మిగతా సమస్యలేంటి అనేది వాళ్ళు ఎక్కడ గైడ్‌లైన్స్‌లో చెప్పలే. అదే గైడ్‌లైన్స్ తతంగం, అదే గైడ్‌లైన్స్‌లో మెలకలు, అదే గైడ్‌లైన్స్‌లో ఇబ్బందుల వల్ల మళ్ళా మొదటికే వచ్చింది సాదా బైనామా. ఈటి గురించి ఎవరు రాయట్లే పేపర్‌లలో. నిన్న ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి నిన్న సాదా బైనామాలు తొందరలో పరిష్కరిస్తామని అన్నాడు. ఎట్లా పరిష్కరిస్తారు? మీరిచ్చిన గైడ్‌లైన్స్‌లో లోపాలున్నాయి. ఆర్‌డీఓలదే బాధ్యత అన్నాడు. ఆర్‌డీఓలు ఏం చేస్తారు? మీరిచ్చిన గైడ్‌లైన్స్‌ని ఫ్రేమ్ చేసుకొని వాళ్ళు చేస్తారు. గైడ్‌లైన్స్‌లో తప్పులు తడకలున్నాయి. గైడ్‌లైన్స్‌లో రైతులు అక్కడ క్షేత్రస్థాయిలో అధికారులు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపించలే. సమస్యలు అట్లే ఉన్నాయి. దానికి పరిష్కారం లేదు. ఇటువంటి రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని న్యూస్ పేపర్‌లు రాయట్లే. కేవలం రాజకీయాలు, రాజకీయ నాయకులు ముఖ్యమంత్రో లేదా ఆయనకు అపోజిట్‌గా ఉన్న అపోజిషన్ లీడరో లేదా బీజేపీకి సంబంధించిన నాయకులో మాట్లాడిన మాటల్ని హైలైట్ చేసి వార్తాపత్రికల్లో వార్తలేస్తున్నారు. ఇక దాంట్లో భాగంగానే విజయక్రాంతి పేపర్ ఈరోజు కేసీఆర్ 3.0 కావాలి, అనుభవజ్ఞుడు పాలకుడు కావాలనేది ప్రజల ఆకాంక్ష అని చెప్పి వీరు ఒకటి రాశారు. అంటే ఇది ఒక ఆర్టికల్ టైపు రాశారు. కేసీఆర్ 3.0 అంటే 2.0 వరకు అయింది. 2014 నుంచి 2018 వరకు 1.0, 1.0 తర్వాత 23 వరకు 2.0 ఇప్పుడు 3.0 కావాలని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారట. కావాలి అని. ఎందుకంటే అనుభవజ్ఞుడు, పరిపాలన పైన పట్టుంది అని. అంటే దాని అర్థమైంది కేసీఆర్ అనుభవజ్ఞుడు కాదు, పరిపాలన పైన పట్టు లేదు అని అంటే ఆయనకు కూడా అనుభవం అదే రేవంత్ రెడ్డికి పట్టు లేదా అంటే అక్కడ అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు, పరిపాలన లోపాలు, దానివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి వారు వార్త రాశారు. ఈ ఆర్టికల్ రాశారు. రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ రోజు ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు, జిల్లాలు తిరుగుతున్నారు, మొత్తం సమీక్షలు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఫామ్ హౌస్‌లో పండుకోవట్లే. కానీ సమస్యలు అట్లే ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలో లోపాలున్నాయి. అది అనుభవరాహిత్యమా? చెప్తే వినకపోవటమా? అసలు అధికారులు చెప్పింది మీరు రిసీవ్ చేసుకుంటున్నారా? లేదా క్యాబినెట్‌లో ఉన్న సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటోళ్ళు చెప్పిన మాటలు మీరు పట్టించుకుంటున్నారా లేదా? తెలవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళంతా దాదాపు 2, 3 దఫలుగా మంత్రులుగా పనిచేశారు. ఇద్దరు, ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. అటువంటోళ్ళు చెప్పిన అనుభవ మాటలు తీసుకుంటున్నారా లేదా అర్థం కావట్లేదు గానీ, ప్రతి పనిలో లోపాలుంటున్నాయి. రుణమాఫీ చేశారు. అది అట్లే ఉంది. అది పక్కన పెట్టారు. రుణమాఫీ అయినోళ్ళేమో సంతోషిస్తున్నారు. కానోళ్ళు మళ్ళీ అదే చర్చ, అదే విమర్శలు. ఇట పంట కొనుగోలు కేంద్రాలున్నాయి. యూరియా సప్లై ఉంది. ఇటువంటి అనేక విషయాలు రైతు భరోసా ఉంది. రైతు బీమా విషయం ఉంది. ఇటువంటి అనేక అంశాలపైన సమన్వయ లోపమా మరి అనుభవరాహిత్యం గానీ రైతులు సంతృప్తిగా లేరు. రైతులు ఎప్పుడు కూడా చర్చించుకునే పరిస్థితి. ఏమని? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కదా! రేవంత్ రెడ్డి పని చేయలేకపోతున్నాడని ఒక కంపారిజన్ రైతులే కంపేర్ చేసుకునే పరిస్థితిని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఈ కంపారిజన్ ప్రమాదం కాంగ్రెస్ పార్టీకి గాని, ప్రభుత్వానికి. అది అర్థమవుతుందో లేదో. ఇక ఆ కోణంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారనేది
వీరు విష మన విజయక్రాంతి పేపరు కేసీఆర్ 3.0 కావాలని రాసిండు. రాస్తే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ అంటుండు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ అని వారు చెప్తున్నారు. ఎందుకు? ఇక అది లేవదు. చనిపోయిన దానికి ఎన్ని అలంకరణ చేసి, ఎన్ని పూలు దండలేసి లేదా అలంకరించినా అది లేచేది కాదు. అది శవమే అని చెప్తుండు. నిజంగానే శవంతోనే మీరు ప్రతిపక్ష పాత్ర అంటే శవం లాంటి ప్రతిపక్ష పార్టీని పెట్టుకొని మీరు పరిపాలన చేస్తారా? అందుకే మీరు ప్రజలను పట్టించుకోవట్లేదా? శవం లాంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి మనకు ఎదురు లేదనుకుంటున్నారా? ప్రతిపక్షం శవం కావాలన్నా, బతకాలనా, దాన్ని బతికించాలన్నా, శవం మళ్ళీ అట్లే ఉంచాలనేది ప్రజల చేతిలో ఉంటది. ఎవరిని శవం చేయాలి, ఎవరిని బ్రతికించాలి, ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరిని కింద పడేయాలి అనేది ప్రజలకు తెలుసు. ఇటువంటివి కాకుండా అది ప్రతిపక్షం శవమా, చచ్చిపోయిందా, బతికిందా పక్కన పెడితే మీరేం చేస్తున్నారు? మీకు ప్రజలు పవర్ ఇస్తే ఆ పవర్‌ని ఎట్లా వినియోగిస్తున్నారు, ఎట్లా ప్రజలకు పని చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. ప్రతిపక్షం ఉంటదా పోద్దా అది వేరే విషయం. అది వారు చెప్తున్నారు. ఇంకోటి పౌరుషం లేదా? 16 మంది ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ ఆవిర్భావాన్ని ఎంపీ సూర్య దేశ విభజనతో పోలిస్తే మౌనమేలా? లోక్సభలో ఒక బీఆర్ఎస్ ఎంపీ ఉన్న రణరంగమే ఉండేది. సూర్యతో క్షమాపణలు చెప్పించేవాళ్ళం. కాంగ్రెస్‌ది కబ్జాల పాలన, ధాన్యం కొనే దిక్కు లేదు. బీఆర్ఎస్ శ్రేణులు రైతుల పక్షాన పోరాడాలి. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్. పార్టీ కార్యవర్గ సమావేశంలో కేడర్‌కు దిశానిర్దేశం. రాష్ట్ర కమిటీ తప్ప పార్టీ అన్ని కమిటీలు రద్దు చేశారట నిన్న. ఇది సూర్య బీజేపీ బెంగుళూరు ఎంపీ మాట్లాడిన మాటల్ని మాట్లాడారు కేసీఆర్ గారు. దాంతోపాటు మక్క రైతులు ధాన్యం కొనే దిక్కు లేదా? రైతుల పక్షాన బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాలని చెప్పిండు. ఈరోజు ధాన్యం కొనే దాని మీద రాష్ట్రం అంతా చర్చించుకుంటుంది. అంటే కేసీఆర్ ఆ పాయింట్ పట్టుకుండు. ప్రజల నాడి పట్టుకుండు. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో అది డయాస్ మీద చెప్పిండు. దాని గురించి ఇప్పుడు గ్రామాల్లో చర్చ. కేసీఆర్ బయటకు వచ్చిండు మన గురించి మాట్లాడిండని. ఆ మాట్లాడేదాకా ప్రభుత్వం స్పందించకపోతే అది చచ్చిపోయిన పార్టీ, అది బతకదు అని కాకుండా ప్రజలు ఏం మాట్లాడుకున్నారు, ప్రజల గురించి కేసీఆర్ ఏం మాట్లాడిండనేది వార్త. ఇది ఒకటైతే మక్క రైతుల అరిగోస, కొనుగోళ్లు లేక ఆగమాగం పట్టించుకోని అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఞప్తి. మహబూబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ ఎదుట మక్కల ట్రాక్టర్ల బార్లు. మక్క రైతుల అరిగోసను పట్టించుకునే నాదుడు లేడు. ఇది విజయక్రాంతి సంబంధించి వార్త ఇచ్చారు. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూద్దాం. రైట్. ఇక బీఆర్ఎస్ శవంతో సమానం, దానికి ఎంత అలంకరణ చేసినా లేచి రాదు. పార్టీ పెట్టిన ఉద్దేశం పూర్తయింది. ఇక ఆ పార్టీకి గతమే తప్ప భవిష్యత్తు లేదు. కేసీఆర్ నాకు ప్రత్యర్థే కానీ శత్రువు కాదు. ఆయన చావును కోరుకునేవాడు కాదు. కవిత ప్రశ్నలకు కేసీఆర్ జవాబు చెప్పాలి. వెధవలకు అందరూ వెధవల్లాగా కనిపిస్తారు. బీజేపీతో బీఆర్ఎస్ కలవబోదని కేసీఆర్ తాను నమ్మే దేవుడిపై ఒట్టేసి చెప్పాలి. పంపకాల పంచాయతీ వల్ల కొత్త పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి, బీజేపీ బీఆర్ఎస్ కూటమి ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలోనే కొలిక్కి మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. అదే బీఆర్ఎస్ శవంతో సమానం, దానికి ఎంత అలంకరణ చేసిన లేవదు, కూర్చోదు. ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి? అది లేస్తుందా, కూర్చుంటుందా, వాళ్ళ బిడ్డకు సమానం చెప్తారా ఆయన లేదా? పార్టీ ఎందుకు పుట్టింది, పార్టీ వాళ్ళ వాళ్ళ బాధ ఏంది, పంపకాల పంచాయతీ ప్రజలు చూసుకుంటారు. అది ఈరోజు యూరియా కోసం రైతులు మక్క జొన్నల కొనుగోలు కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతు భరోసా కోసం ఎదురుచూపులు, రైతు బీమాలో కింద కింద చేస్తున్నారు. ఇవన్నిటిపైన మీరు పనిచేయాలి. కేవలం కేసీఆర్ని తిట్టడానికో, బీఆర్ఎస్ని తిట్టడానికో, ప్రతిపక్షం లేదు, అయిపోయింది, చచ్చిపోయిందని చెప్పడానికో మీ మాటలు దానికే పరిమితం అయితే ఇబ్బంది. ఇంకోటి కీలకమైన ప్రశ్న బీఆర్ఎస్ని అడిగాడు. బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోదని కేసీఆర్ నమ్మే దేవుడి మీద ఒట్టేసి చెప్తారా అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకొని అని మరి బాండ్ రాసియాలి మీకు? బీజేపీ ఏమన్నా ఉగ్రవాద సంస్థ, తీవ్రవాద సంస్థ? అదొక రాజకీయ పార్టీ. మీరేమన్నా ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకోము, లేదా కవిత ఒక పార్టీ పెట్టింది, కవిత పార్టీతో పొత్తు పెట్టుకోవాను, సిపిఎం పార్టీతో పొత్తు పెట్టుకోవాను, కోదండరామ్ గారి పార్టీతో పొత్తు వద్దనో ఇంకోటి చెప్తే వింటారా మీరు? మీ రాజకీయ అవసరాలు, మీ రాజకీయ ఎత్తుగడలు మీకు ఉంటాయి. వాళ్ళ రాజకీయ అవసరాలు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది కాదు రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది. ఏ ప్రభుత్వం గెలిస్తే ప్రజలను పట్టించుకుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అనేది మ్యాటరు. ఆయన ఒట్టేసి చెప్తారా, లేదా బాండ్ రాసిస్తారా పక్కన పెడితే మీరు రాసి ఇచ్చిన బాండ్ల సంగతి ఏంది, 6 గ్యారెంటీలు, అది ప్రజలు అడిగేది. ఏం బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవని ఎట్లా చెప్తారు? పెట్టుకోవచ్చు, మీరు కూడా పెట్టుకోవచ్చు రకరకాల పార్టీలతోని. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది 2023 ఎన్నికల్లో, 18 ఎన్నికల్లో. అసలు కాంగ్రెస్ పార్టీ పైన పుట్టిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకతతోనే ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను మర్చిపోయి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అప్పుడు లేరా మీరు?
ఇంక అట్లా రేపు బీజేపీతో బీఆర్ఎస్ కూడా పెట్టుకోవచ్చేమో, పెట్టుకోకపోవచ్చు కూడా 2 ఉంటాయి. అది కాదు మ్యాటర్ ఇక్కడ. ఒట్టేసి చెబుతావా, నిలబడి చెబుతావా, ఒంగోని చెబుతావా కాదు. ప్రజలకు మీరు చేయాల్సింది చేయాలి. అది శవం అయిందా, బతికిద్దా లేదా అనేది పక్కన పెడితే, ఉంటే ఉండండి, పోతే పోండి. అటో కాలు, ఇటో కాలు వేస్తానంటే కుదరదు. సోషల్ మీడియా డ్రామాలు ఇక్కడ పనిచేయవు. అందరూ పార్టీలైన కట్టుబడి పనిచేయాల్సిందే. అలా ఉండకపోతే సిట్టింగులకు సీట్లు ఇవ్వను. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ గట్టి హెచ్చరికలు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులతో సమావేశం. కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి. రాష్ట్ర కమిటీ మినహా అన్ని స్థాయిల కమిటీలు రద్దు. త్వరలో కొత్తవి ఏర్పాటు బాధ్యత కేటీఆర్కు. తేజస్వి సూర్య ఓ పెద్ద ఎదవ. పార్లమెంటు తెలంగాణపై అడ్డగోలుగా మాట్లాడారు. అయినా కాంగ్రెస్ వేదలు అడ్డుకోలేదు. మన వాళ్ళు ఉంటే రణరంగం సృష్టించేవారని కేసీఆర్ చెప్తుంటూ, కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని కేటీఆర్ చెప్పిండు, కేసీఆర్ చెప్పలే. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, కేసీఆర్ ఎక్కడ కూడా కవిత పెట్టిన పార్టీ పైన మాట్లాడలేదు. కేసీఆర్ వ్యూహాత్మకంగా వారు చేసే ప్రసంగాల్లో ఎక్కడ రేవంత్ రెడ్డి అనే పదం తీసుకోవట్లే. ముఖ్యమంత్రి అంటాడు తప్ప రేవంత్ రెడ్డి పదం తీసుకోవట్లే. ఇంకొక వైపు వాళ్ళ బిడ్డ పెట్టిన పార్టీ పేరు చెప్పట్లే, బిడ్డ పేరు చెప్పట్లే. చాలా వ్యూహాత్మకంగా మౌనం దానిపైన ఉంటుండు. కాకపోతే ఒక కేటీఆర్ నిన్న పార్టీలు వస్తుంటే పోతుంటే అని అదే పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్టుంది. కాకపోతే ఇక్కడ కేసీఆర్ చేసిన నిన్న కీలకమైన ప్రకటనలో, అంటే ఒక కామెంట్లో, బీఆర్ఎస్లో వితిన్ ద బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు కావచ్చు, కొంతమంది 2 పడవల మీద కాళ్ళు పెడుతున్నారు. ఉంటే ఉండండి, పోతే పోండి. ఇది ప్రధానంగా ఒక మాజీ మంత్రికి డైరెక్ట్గా కొట్టినట్టు అనిపిస్తుంది. ఆ మాజీ మంత్రి ఎవరంటే మల్లారెడ్డి. మల్లారెడ్డి కుటుంబ సమేతంగా ప్రధానమంత్రిని కలిసి వాళ్ళ కాలేజీకి సంబంధించిన శంకుస్థాపనకో ఓపెనింగ్కో పిలిచాడు. ఆ సందర్భంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ అయినాయి సోషల్ మీడియాలో. 5 సీట్లు అడిగిండు, ఒక ఎంపీ 4 ఎమ్మెల్యేలు బీజేపీని. మొత్తం మల్కాజిగిరి ఎంపీ పరిధిలోని ఎమ్మెల్యేలను అన్నింటినీ గెలిపించే బాధ్యత, దానికి అయ్యే ఖర్చులు పెట్టుకునే బాధ్యత అని ఒక అగ్రిమెంట్ మాట్లాడుకున్నారు. బీజేపీ దగ్గర ప్రపోజల్ పెట్టిండని చెప్పి, బీఆర్ఎస్లో గెలిచి ఉండి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉండి ఈ బేరాలేంటి, ఉంటే ఉండు పోతే పో అని డైరెక్ట్గా ఆయనకు చెప్పినట్టుంది. ఆయనతో పాటు ఇంకా అట్లాంటి ఏమన్నా ఆలోచన చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పినట్టుంది. ఒకవైపు బీఆర్ఎస్లో జాయినింగ్లు అవుతున్నాయి. జీవన్ రెడ్డితో సహా పిల్లోట్ల రఘు అని నిన్న మొన్న జాయిన్ అయ్యిండు. అట్లా చాలా కాన్స్టిట్యున్సీల్లో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో జాయినింగ్లు కొన్నిసార్లు అవుతున్నాయి. ఒక పాజిటివ్ వేవ్, పాజిటివ్ టాక్ నడుస్తున్నట్టు బీఆర్ఎస్ ఉందా? మరి ఆ ధైర్యంతోనే ఉంటే ఉండండి, పోతే పొండి అని డైరెక్ట్గా కామెంట్ చేసే పరిస్థితి ఉంది. కాస్త ప్రజల్లో మెరుగైన ఒక చర్చ నడుస్తుంది. అనుకూలమైన చర్చ ఉంది కాబట్టి ఉన్నోడు ఉంటాడు, పోయేటోడు పోతాడని చర్చ, లేదా గట్టి వార్నింగ్ ఇచ్చిండ. ఈ మీమాంసలు కాంగ్రెస్ పార్టీ లేక ఈ నాంచేదోడిని పాము చావకుండా కర్రెరకుండా కాకుండా డైరెక్ట్గా తుంచేసిండ. కానీ మల్లారెడ్డికి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అయింది. మల్లారెడ్డితో పాటు మిగతా వాళ్ళు ఉన్న ఇది ఒక వార్త. పెట్రోల్ పరేషాను కూడా ఇక్కడ కూడా ఉందట. ఏపీ ప్రభావం సరిహద్దు జిల్లాలది పడ్డది మనకి. రైట్, దిశ పేపర్. ప్రజాప్రభుత్వం కాదు ఇది, పనికిరాని ప్రభుత్వం. సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి, మళ్ళీ గెలుపు మనదే, నో డౌట్ అని చెప్పారు. ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, కానీ ఇది పనికిరాని ప్రభుత్వం. ప్రజల్లో సర్కారు పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది, గెలిచేది మనమే అని చెప్పి కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. కవిత పార్టీపై నోరెత్తన కేసీఆర్, అది మనం ముందే అనుకుంది. కవిత పార్టీ పైన ఆయన మాట్లాడడం చాలా వ్యూహాత్మకంగానే ఉంటాడు. కవిత పార్టీయే కాదు, అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి అనే పదం పలకలే ఆయన. రేవంత్ రెడ్డి పనితీరు ఇట్లుంది, రేవంత్ రెడ్డి ఇట్లా, రేవంత్ రెడ్డి అట్లా అని చెప్పలే. రేవంత్ రెడ్డి చెబుతుండే పదే పదే కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి, కానీ ఆయన తీసుకోలే పేరు. అట్లా కవిత గురించి పేరు తీసుకోలే, కవిత పార్టీ పేరు కూడా తీసుకోలే. ఇక ఉంటావా పోతావా, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై గులాబీ బాస్ ఫైరు, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతో మంతనాలపై ఆగ్రహం. బీజేపీ హోల్డ్లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ అని నిన్న వార్త వచ్చింది. దానికి కౌంటర్గా కేసీఆర్ ఉంటే ఉండు, పోతే పో అని చెప్పిండట. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతోని లైజిన్ ఏంటి అని చెప్పి. ఇది ఒక వార్త. అయితే అనుమతులు లేకున్నా ఆదిత్య అడ్మిషన్లు, విద్యాశాఖ సహకారంపై అనుమానాలు. సీఎం సన్నిహితులమని చెప్పుకుంటున్న యాజమాన్యం చర్యలకు సిద్ధమవుతున్న ఉస్మానియా సిటీ. సీఎం సన్నిహితులు అని చెప్పుకుంటున్నారట. ఆదిత్య కాలేజీలని, ఆదిత్య డిగ్రీ కాలేజీలని ఈ మధ్య వచ్చినాయి. అఫిలియేషన్ లేదు, దానికి గుర్తింపు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. అడ్మిషన్లు తీసేసుకుంటున్నారు. అసలు దానికి దోస్త్ పర్మిషన్ ఉంటుందా లేదో తెలియదు. పర్మిషన్ అసలు గవర్నమెంట్ ఇస్తుందా లేదో తెలియదు. హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ. అయినప్పటికీ ఆదిత్య విద్యా సంస్థల పేరుతోనే పెద్ద పెద్ద హోర్డింగ్స్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్లో నిలిచినాయి. ఈ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ అనుకుంటా. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడని బయట చెప్పుకుంటున్నారు వాళ్ళు. మాకు ముఖ్యమంత్రి చాలా సన్నిహితుడు,
ముఖ్యమంత్రి గారితో అంతే చెప్పిన తర్వాతనే మేము హోర్డింగ్లు పెట్టినాం. మాకు మీ పర్మిషన్లు అయ్యే ఆటోమేటిక్‌గా వస్తాయి అని చెప్తున్నారట. సరే ఆయన ముఖ్యమంత్రి సన్నిహితుడని చెప్పిండా, హోర్డింగ్లు ఏం పెట్టిండనేది పక్కన పెడితే ప్రజలు జాగ్రత్తగా ఉండాల. అనుమతులు లేని కాలేజీలలో పిల్లల్ని జాయిన్ చేయించి ఇబ్బందులు పడొద్దు. అసలు అనుమతులు ఉన్నాయా లేవా క్రాస్ చెక్ చేసుకోండి అనేది ఒక భాగం అయితే పేరెంట్స్‌కి చెప్పే సూచన. కానీ ఇందులో ఉస్మానియా సిటీ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పాత్ర ఏంటి? ఇంత కళ్ళు లేని కబోదులు లెక్క మీరు పనిచేస్తున్నారా? మీకెక్కడ హోర్డింగ్‌లు కనిపించట్లేదా? పేపరోళ్ళకి, టీవీలోళ్ళకి ప్రజలకు కనిపిస్తున్న హోర్డింగ్‌లు ఆదిత్యవి. అనుమతులు లేని ఆదిత్య అని చెప్పి వార్తలొస్తుంటే, ఎందుకు మీరు ఆదిత్య పైన చర్యలు తీసుకోవట్లా? ఆదిత్య వాళ్ళకి నోటీసులు ఇవ్వట్లా? ఆదిత్య సంస్థలు ఎక్కడెక్కడైతే పెట్టారో వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవట్లా? సీజ్ చేయట్లే. దీని వెనక ఉన్న మతలబేంటి? నిజంగానే ముఖ్యమంత్రి గారికి సన్నిహితులని వాళ్ళు చెప్తే మీరు నమ్మారా? ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఏమన్నా ఆదేశాలున్నాయా? అంటే ముఖ్యమంత్రి గారి కి సన్నిహితుడైతే చట్టాలు వర్తించవా? ముఖ్యమంత్రి గారి సన్నిహితులో లేకపోతే ముఖ్యమంత్రి గారి బంధువులో, ముఖ్యమంత్రి గారి స్నేహితులో అయితే చట్టాలతోని గైడ్‌లైన్స్‌తోని పని లేదా? ఈ పని లేకుండా ఆఫీసర్‌లు అనుమతులు ఇవ్వొచ్చా? వీటన్నిటిపైన ప్రభుత్వం లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరే విద్యాశాఖ ఉంది. అటువంటి విద్యాశాఖలో కూడా ఇటువంటి అవకతవకలు జరిగితే ఇప్పటికే చాలా కార్పొరేట్ స్కూల్‌లు, కాన్సెప్ట్ స్కూల్‌ల పేరుతోని, కాలేజీల పేరుతోని, కార్పొరేట్ కాలేజీల పేరుతోని హోర్డింగ్‌లు పెట్టి అడ్మిషన్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇయ్యకతలకి ఇంటర్మీడియేట్ అడ్మిషన్‌లన్నీ భర్తీ అయిపోయినాయి. నారాయణ శ్రీ చైతన్య లాంటి స్కూల్‌లు ఇంకా చాలా స్కూల్‌లు, కాలేజీలలో అడ్మిషన్‌ల నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి వస్తది. అది రాకముందే నో అడ్మిషన్ బోర్డ్ పెట్టేశారు. నింపుకున్నారు మొత్తం. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు మళ్ళీ ఆదిత్య అని ఒకటొచ్చిందంటే ఇక్కడ ఉన్నాయి చాలక. అనుమతులు లేని ఆదిత్య అని చెప్పి ఒక వార్త. రైట్. ఇది ఒక వార్త వెలుగు పేపర్ చూద్దాం. అదో సచ్చిన పార్టీ అని చెప్పి వెలుగు పేపర్ కూడా శవంతో సమానం అని చెప్పి బీఆర్ఎస్ నంది. ఇదో చిల్లర ప్రభుత్వం అని చెప్పి అంటే కేసీఆర్ అని చిల్లర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అది సచ్చిన పార్టీ, అది లేచే పార్టీ కాదని ఇద్దరు కౌంటర్లు. ఇదే అన్ని పేపర్‌లో ఇదే బ్యానర్ ఐటెమ్స్. ఎక్కడ ప్రజల గురించో, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించో రాయలేదు. డీజిల్, పెట్రోల్ కోసం తిప్పలు. ఏపీలో కొరత కారణంగా సరిహద్దు జిల్లాలపై ఎఫెక్టు. పలు జిల్లాల్లో బంకులు ముందు భారీ క్యూలు. హైదరాబాద్‌లో కిలోమీటర్ల కొద్ది లైన్‌లో సోషల్ మీడియా పుకార్లతో వినియోగదారుల ఆందోళన. జనం ఎగబడటంతో చాలా బంకులు ఖాళీ అయినాయి. ఇది చూడండి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఖమ్మం లాంటి, మహబూబ్‌నగర్ లాంటి సరిహద్దు జిల్లాలు, నల్గొండ లాంటి జిల్లాలలో నిన్న పెద్ద ఎత్తున మళ్ళా బార్లు. హైదరాబాద్ మీద కూడా ఎఫెక్ట్ పడదట డీజిల్, పెట్రోల్‌కి సంబంధించి. రైట్. ఇది ఆంధ్రప్రభ. హ్మ్. వచ్చేది సూపర్ ఎలినినో అట. 1877లో ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది, దేశవ్యాప్తంగా 96 మంది మృతి. 1877లో ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందట. మన దేశంలో 96 మంది మృతి చెందారట. వచ్చేది సూపర్ ఎలినినో. మహా కరువు మళ్ళీ వస్తుందన్న ఆందోళన. తెలంగాణపై తీవ్ర ప్రభావం. కృష్ణా, గోదావరి నదులకు నీటి బెడద. ప్రాజెక్టులు నిండక వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. చాలా ఒక డేంజర్ జోన్‌లో ప్రపంచం, అట్ ద సేమ్ టైమ్ దేశం, రాష్ట్రం ఉండబోతుందని చెప్పి ఒక వార్తని వచ్చేది సూపర్ ఎలినినో అట. మామూలుగా ఎలినినో వస్తేనే 1877లో 5 కోట్ల మంది ప్రజలు చనిపోయారట కరువు వల్ల. అప్పుడు భారతదేశంలో 96 మంది చనిపోయారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది చనిపోయారు. రేపు వచ్చేది ఉత్త ఎలినినో కాదు సూపర్ ఎలినినో. దీనివల్ల వర్షాలు తగ్గే ప్రమాదం ఉందట. చాలా డ్రాట్ వచ్చే ప్రమాదం ఉంది. గోదావరి, కృష్ణా నదులపైన ఈ ప్రభావం పడే అవకాశం ఉందట. చాలా డేంజర్ బెల్ చూపిస్తుంది. వచ్చే ఎల్‌నినో నార్మల్ కాదని సూపర్ ఎల్‌నినో అని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం 0.5 నుంచి 1 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, అది నార్మల్ ఎఫెక్టేనని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. జులై లేదా సెప్టెంబర్ నాటికి పసిఫిక్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరిగి సూపర్ ఎల్‌నినో పరిస్థితులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈసారి వచ్చే ఎల్‌నినో ఏడాది పాటు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో వ వచ్చిన అత్యంత తీవ్రమైన సూపర్ ఎల్‌నినోలో ఇప్పుడు వచ్చే సూపర్ ఎల్‌నినో నిలుస్తుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఎప్పుడు రాలేదట. జనరల్‌గా ప్రతి సమ్మర్ వస్తే 0.5 నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగిద్ది పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్. కానీ అది ఆగస్ట్, సెప్టెంబర్‌లో 2 డిగ్రీస్ పెరిగిద్దట. ఆ 2 డిగ్రీస్ పెరగటమే సూపర్ ఎల్‌నినో ప్రభావం. దానివల్ల వర్షాల శాతం తగ్గిపోద్ది. మొత్తం డ్రాట్ వచ్చే అవకాశం ఉంది. కరువు వచ్చే అవకాశం ఉందట. నీటి ఎద్దడి
మొత్తం నదులు ఎండిపోయే పరిస్థితి. దీనివల్ల వ్యవసాయ రంగం పైన ప్రభావం, తాగునీటిపై ప్రభావం, ప్రజలు చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయని ఒక వార్తని ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని రైతులు పంటలు ఏసేది గానీ, పెట్టుబడులు పెట్టేది గానీ, ఇవి రకరకాలు చూస్తారు. ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు, సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్‌నినో వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడండని. ఇక దీనికి జాగ్రత్త పడకుండా కాళేశ్వరం పైన కమిటీలు, కాళేశ్వరం పైన కమిషన్లు, సిబిఐ ఎంక్వైరీలు ఇది చేసుకుంటా కూలిపోయింది, కూలుతుంది, కూలిపోయింది, కూలుతుంది ఇది చెప్పుకుంటూ టైం పాస్ చేయకుండా దానికి తగిన ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఆందోళన, భయమేస్తుంది. ప్రభుత్వం పండిన మొక్కజొన్నలే కొనలేని పరిస్థితులు ఉంటే, ఇటువంటి పరిస్థితి వస్తే ఏం చేస్తది తెలంగాణ ప్రభుత్వం అనే ఒక ఆందోళన అయితే, టెన్షన్ అయితే ప్రజల్లో ఉంది. వచ్చిన యూరియానే పంచలేని పరిస్థితి ఉంటే, యూరియాని తెప్పించలేని పరిస్థితులు ఉంటే, పండించిన పంటను కొనలేని పరిస్థితులు ఉంటే, నానా రకాల ఇబ్బందులు రైతులు పడుతున్న పరిస్థితి ఉంటే, సూపర్ ఎల్‌నినో అంటే అది వాతావరణ ప్రకృతి రీత్యా వచ్చేది. ఇక దాన్ని ఏమి హ్యాండిల్ చేస్తారని ఒక భయము, ఆందోళన ప్రజల్లో, రైతుల్లో అయితే ఉంది. ఇప్పటికైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఇప్పుడు మనం ఏప్రిల్‌లోనే ఉన్నాం. అది ఎప్పుడో సెప్టెంబర్‌లో వస్తదట. అప్పటికల్లా సీరియస్‌గా చర్యలు తీసుకుంటే మంచిది. రైట్. ఇది ఒక వార్త మన తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.